హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షుగర్ బాధితులకు దాల్చిన చెక్క మందు పరిశోధనలో కీలక నిర్ణయాలు. ప్రస్తుత రోజుల్లో షుగర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒకసారి డయాబెటీస్ అటాక్ అయిందా జీవితకాలం మందులు వాడాల్సిందే. తినే తిండిని కూడా మార్చుకోవాలి. దీర్ఘకాలంలో అనేక దారితీస్తుంది. అయితే డయాబెటీస్తో బాధపడేవారు దాల్చిన చెక్కను వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరి దాల్చిన చెక్కకు షుగర్కు ఉన్న సంబంధం ఏంటి? దాల్చిన చెక్క వల్ల షుగర్ నిజంగానే అదుపులో ఉంటుందా అన్న విషయాన్ని ఈ వీడియో మనం తెలుసుకుందాం. షుగర్తో బాధపడుతున్న వారు దాల్చిన చెక్క ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో వారి ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగడానికి దారితీస్తుందని అంటున్నారు. ప్యాంక్రియాస్ గంది సరిగా పనిచేయకపోతే మనలో బాడీలో అనేది షుగర్ అంటే ఇన్సులిన్ బాగా పెరిగిపోతుంది. దానివల్ల మనకి షుగర్ వ్యాధి వస్తుంది. ఈ క్రమంలో దాల్చిన చెక్కలో ఉండే సహజ ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని వాల్డెన్ విశ్వవిద్యాలయం అండ్ లూసియానా విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ సింధియా కాప్ చెబుతున్నారు. మరో అధ్యయనంలో టైప్ 2 డయాబెటీస్ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుందని కాలిఫోర్నియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఇందులో భాగంగా 543 మంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లో కొంతమందికి దాల్చిన చెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుండి 6 మిల్లీగ్రాముల చొప్పున ఇస్తూ పరిశోధన చేశారు. మరికొందరు మందికి మామూలు మాత్రలు ఇచ్చారు. తర్వాత వీరిని పరిశీలించగా దాల్చిన చెక్క మాత్రను తీసుకున్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు మిగతా వారి కంటే మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్టు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల పనితీరును దాల్చిన చెక్క ప్రభావం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడినట్లు గుర్తించారు. దాల్చిన చెక్కను 1/4 టీ స్పూన్ ప్రతిరోజు తీసుకుంటే డయాబెటీస్ అదుపులోకి వస్తున్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది. అంటే 1/4 టీ స్పూన్ పొడిగా చేసుకొని అవి వాటర్లో మరిగించి తాగొచ్చు, లేదా దాన్ని అన్నంలో కలుపుకొని తినొచ్చు, ఏదైనా సూపులో ఏదైనా చేర్చుకోవచ్చు, టీ తాగేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. అలా ఈ రకంగా మనం 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్కను అయితే రోజు తినాలి. ఇతర ప్రయోజనాలు ఏంటి దాల్చిన చెక్కన వల్ల అంటే, దాల్చిన చెక్కలో ఫ్లేవనాయిడ్స్ లాంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వును ఉత్పత్తి అవ్వకుండా వాటి స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుందని అంటున్నారు. అయితే దాల్చిన చెక్క కేవలం డయాబెటీస్ కంట్రోల్లో ఉండటమే కాకుండా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి కొన్ని సమస్యలు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు. అంటే ఈ దాల్చిన చెక్క ఒక్కటి తినటం వల్ల మనకి ఎన్ని లాభాలు! చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చు, అలాగే గుండె సమస్యల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మీరు ఈ దాల్చిన చెక్క అనేది డైలీ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి, ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. నెక్స్ట్, ఈ దాల్చిన చెక్క వల్ల గుండె సమస్యల్ని తగ్గించుకోవచ్చు కదా. సోడియం అది ఎలా అంటే, సోడియం శరీరంలో నుంచి బయటకు పంపడంలో కృషి చేస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. 2020లో మెటా విశ్లేషణ ప్రకారం రోజుకు కనీసం 2 గ్రాముల దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల 8 వారాల్లో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రెండింటినీ గణనీయంగా తగ్గించవచ్చని కనుగొన్నారు ఆ శాస్త్రవేత్తలు. ఇలా ఈ దాల్చిన చెక్క వల్ల గుండె సమస్యలను తగ్గించుకోవచ్చని వాళ్ళు పరిశోధకులు నిర్ణయించారు. అలాగే ఈ దాల్చిన చెక్క కేవలం చక్కెర స్థాయిలను గుండె సమస్యలనే కాకుండా పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. చూసారా ఎన్ని లాభాలు ఈ దాల్చిన చెక్క వల్ల. ఈ దాల్చిన చెక్క వల్ల పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, వాపులకు దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఇలా దాల్చిన చెక్క వల్ల చక్కెర స్థాయిల్ని, గుండె నొప్పిని, పంటి నొప్పిని, వాపుని, పంటికి సంబంధించిన బాధల్ని అన్నీ తగ్గించుకోవచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మీ దాల్చిన చెక్కని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.